వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన చంద్రబాబు మరి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ చాలా బిజీగా జరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఒక కేంద్ర మంత్రితో కలిశారు. మరి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలవబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఇంకా 5 మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపి? ఈరోజు 7 మంత్రులతోటి కూడా ఆయన భేటీ కానున్నారు. అయితే ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ప్రహ్లాద్ వెంకట్ జోషి తోటి కూడా ఆయన సమావేశం అవడం జరిగింది. అయితే పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆయన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో వాటికి సంబంధించిన అంశం పైన గతంలో కూడా ఆయన గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా అనేక రివ్యూస్ కూడా చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రితోటి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కడపలో ఒక యూనిట్ ను కూడా ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన వరుసగా ప్రహ్లాద్ జోషి తోటి ఆ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇటు ఇంధనానికి కొరతకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన కేంద్ర మంత్రి తోటి భేటీ అయ్యారు. అయితే మరి కాసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కూడా ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా ఎయిర్ స్పేస్ కు సంబంధించి, ఇతర డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని యూనిట్స్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ఈ రోజంతా కూడా బిజీగానే గడపనున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా ఆయన షెడ్యూల్ ముందుగానే ఖరారైంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 7 మంత్రులతోటి ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలకు సంబంధించి కావచ్చు, గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలతో పాటు ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణంలో అనేక కీలక ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటిపైన కూడా ఆయన వివిధ శాఖలకు చెందిన మంత్రులతోటి చర్చించనున్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ తోటి ఈరోజు ఆయన సాయంత్రం భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖతో కూడా సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, ఇతర అంశాలపైన కూడా హోంమంత్రి అమిత్ షా తోటి ఆయన ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా నూతన న్యాయ వ్యవస్థకు సంబంధించిన నూతన చట్టాలను అమలు చేయడానికి సంబంధించి కూడా ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ ఉంది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో. దానికి కూడా ఆయన హాజరవుతున్నారు. అయితే రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన ఈరోజు అంతా కూడా బిజీగానే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ తోటి అయితే ఆయన భేటీ అయ్యి రక్షణ శాఖకు సంబంధించిన కీలక కొన్ని పనులపైన కూడా ఆయన ఈరోజు మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే గోపి.